హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? సో మరి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్గా, హెల్తీగా పాలక్ పూరి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. సో మరి దీని ప్రాసెస్ చూద్దామా? ఈ పూరి చేసుకోవడానికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసి. అలాగే దీంట్లోకి 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ముందుగానే 2 నిమిషాల పాటు ఉడికించి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. ఇలా హాట్ వాటర్లో వేసి తీసుకుంటే సరిపోతుంది, మరీ ఉడికిపోని అవసరం లేదు. కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా వేసుకుంటే. ఈ పాలకూరని ఒక 3 కట్టలు అయితే తీసుకున్నాను నేను. మన ఇష్టము, ఎంతైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న పిండిని బట్టి పాలకూర తీసుకోవాలి. సో దీన్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకుంటే మనకి పిండిలో మంచిగా కలుస్తుంది అన్నమాట. ఈ విధంగా పైన పేస్ట్ చేసుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ మైదా పిండి యూజ్ చేయట్లేదండి, పూరి కోసం గోధుమ పిండే యూజ్ చేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగానే మిక్సీ పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా దీంట్లోకి వేసేసుకొని చపాతీ పిండిలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుంటే ఇలా చక్కగా మరీ లూజ్గా కలుపుకోకుండా కాస్త గట్టిగా కలుపుకోవాలి పూరికి కాబట్టి. చపాతీకి కలిపినట్టు మరీ కొంచెం మెత్తగా కలుపుకుండా కొద్దిగా గట్టిగా కలుపుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త పొడిపిండిలో అద్దుకొని మనం పూరీలు చేసేసుకోవాలి. మరీ పలచగాను కాకుండా మరీ మందంగాను కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇవి మరీ పలుచగా చేసుకుంటే పూరీలు సరిగా పొంగవు. సో కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. మన ఇష్టము, ఏ సైజు అయినా చేసుకోవచ్చు. ఇలాగే పూరీలన్నీ చక్కగా ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం పిండి తీసుకుంటూ మొత్తం అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని పూరీలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలండి. అలా బాగా వేడిగా లేకపోతే కనుక మొత్తం మనం వేసిన పూరీలు ఆయిలీగా అయిపోతే మొత్తం ఆయిల్ పీల్చేసుకుంటాయి అన్నమాట. సో కాబట్టి కొంచెం వేడిగానే ఉంటే చక్కగా మనకి ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, చక్కగా పొంగుతూ కలర్ కూడా చేంజ్ అవ్వకుండా మంచిగా వస్తున్నాయి కదా పూరీలు. చక్కగా పొంగినాయి చూడండి. ఇంకేది మనకు ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం పక్కకి. ఈ విధంగానే మిగతా పూరీలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఎక్కడ కలర్ అనేది అయితే చేంజ్ అవ్వకుండా మనకి మంచి పూరీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా అన్ని పూరీలు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా మనకి పాలక్ పూరి అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం పాలకూరతోనే కాకుండా మిగతా ఆకుకూరలు ఉంటాయి కదా, వాటితో కూడా ట్రై చేయొచ్చు. కొత్తిమీరతో కానీ చుక్కకూరతో కానీ ఈ విధంగా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. సో చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయి. కలర్ కూడా గ్రీన్ కలర్ అలాగే ఉంది, చేంజ్ అవ్వకుండా. సో మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. చక్కగా దాంట్లోకి పూరీ కర్రీ చేసుకుని తినేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.